Universes, cinematic universes. పర్టికులర్ గా సినిమాటిక్ యూనివర్సెస్ ని పెద్ద స్టోరీస్ గురించి అయితే క్రియేట్ చేయరు. ఎందుకు క్రియేట్ చేస్తారంటే సినిమాని సీరియల్ కింద లాగడం గురించి అండ్ కలెక్షన్స్ ని పెంచుకోవడం గురించి అండ్ ఆల్సో డైరెక్టర్స్ తమ ఫ్యూచర్ ని 5 to 10 years స్టాండర్డ్ గా ఫిక్స్ చేసుకోవడం గురించి అండ్ ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుందంటే వాళ్ళ లాభం గురించి అండ్ కొత్త సినిమాలని తీయలేకపోవడం గురించి కూడా ఈ సినిమాటిక్ యూనివర్సెస్ ని అయితే బిల్డ్ చేస్తారు. అండ్ అన్ని సినిమాటిక్ యూనివర్సెస్ కూడా ఇలాగే ఉంటాయని అయితే నేను చెప్పను, బట్ మాక్సిమం సినిమాటిక్ యూనివర్సెస్ ఇలాంటి కారణాల వల్లే బిల్డ్ అవుతాయి. లైక్ సినిమా హిట్ అయిందని అండ్ ఆడియన్స్ క్యారెక్టర్ ని బాగా ఓన్ చేసుకున్నారని, స్టోరీ లేకపోయినా సరే అనవసరంగా సీక్వెల్స్ ని తీస్తారు అండ్ ఆల్సో సినిమాటిక్ యూనివర్సెస్ ని కూడా బిల్డ్ చేస్తారు. అండ్ అలాంటి సీక్వెల్స్ ని అండ్ సినిమాటిక్ యూనివర్సెస్ ని కూడా మీరు చూసే ఉంటారు. బట్ కొంతమంది మాత్రం సినిమా రిలీజ్ అవ్వక ముందే యూనివర్స్ ప్లాన్ ని అనౌన్స్ అయితే చేసేస్తారు. అండ్ కొంతమంది మూవీ ఫ్లాప్ అయినా యూనివర్స్ ని బిల్డ్ చేస్తారు. అండ్ ఇంకొంతమంది ఒకే పాయింట్ ని యూజ్ చేసుకుని యూనివర్స్ ని క్రియేట్ చేసి సినిమాలని తీస్తానే ఉంటారు. అండ్ ఇలాంటి యూనివర్సెస్ ని ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఉన్న సినిమాటిక్ యూనివర్సెస్ ని అండ్ ఈ యూనివర్సెస్ లో వచ్చిన మూవీస్ గురించి అండ్ ఆల్సో రాబోతున్న మూవీస్ గురించి కూడా క్లియర్ గా అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ కొత్తగా ఛానల్ ని విజిట్ చేసే వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేస్తే మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ అంటే మీ ఇష్టం మరి. అండ్ డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో ఏ డైరెక్టర్ ని ఉద్దేశించి అయితే కాదు, జస్ట్ ఓన్లీ యూనివర్స్ ఎలా బిల్డ్ అయింది అనే పాయింట్ గురించి అండ్ యూనివర్స్ లో వచ్చిన మూవీస్ గురించి అండ్ ఆల్సో యూనివర్స్ లో రాబోతున్న మూవీస్ గురించి మాత్రమే. అండ్ నౌ స్టార్ట్ ఫ్రమ్ కాలీవుడ్ లోకి సినిమాటిక్ యూనివర్స్. 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామో తెలియదు కదా సార్. వాడి తల ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి ఇక మొదలెడదాం. అండ్ ఈ యూనివర్స్ స్టార్ట్ అయింది ఖైదీ మూవీ వల్ల అని అందరూ అనుకుంటారు. బట్ ఈ యూనివర్స్ స్టార్ట్ అవడానికి మూల కారణం వచ్చేసి ఇన్స్పెక్టర్ బేజే క్యారెక్టర్ ఫ్రమ్ ఖైదీ మూవీ. విజయ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ట్రిచిలా బిగ్గెస్ట్ డ్రగ్ బస్ట్ కు కారణం ఈ క్యారెక్టర్ వల్ల యూనివర్స్ ఎలా బిల్డ్ అయిందని అందరూ అనుకోవచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే లోకేష్ కనగరాజ్ గారు విక్రమ్ మూవీ స్టోరీ రాస్తున్నప్పుడు విక్రమ్ క్యారెక్టర్ తో పాటు ఉండే పోలీస్ క్యారెక్టర్ కి బ్యాక్ స్టోరీ రాయాలనుకుని రాస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఖైదీ మూవీలో ఉన్న బేజే క్యారెక్టర్ లాగే అనిపించడంతో అండ్ తర్వాత ఈ రెండు మూవీస్ ని ఒక యూనివర్స్ కింద ప్లాన్ చేస్తే బానే ఉంటది కదా. అండ్ అలాగూ ఢిల్లీ క్యారెక్టర్ కి ఫ్లాష్ బ్యాక్ ఇంకా రాయలేదు, దానికి ఈ స్టోరీ ప్లస్ అవుతుంది అని అప్పటికప్పుడే క్రియేట్ చేసిన కాన్సెప్ట్ అంట. అండ్ ఈ విషయాన్ని లోకేష్ కనగరాజ్ గారే ఒక ఇంటర్వ్యూలో అయితే షేర్ చేసుకున్నారు. అండ్ అలాగూ విక్రమ్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది అండ్ ఆల్సో ఈ యూనివర్స్ కూడా బాగానే హైప్ వచ్చింది. అండ్ తర్వాత ఇదే యూనివర్స్ లో లియో మూవీ కూడా అనౌన్స్ అయ్యాక తమిళ ఆడియన్స్ ఈ యూనివర్స్ కి గట్టిగానే కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే తమిళ టాప్ హీరోస్ అందరూ ఒకే మూవీలో కనిపించే రోజు ఒకటి వస్తుందని. బట్ లియో రిలీజ్ అయ్యాక కొంచెం దెబ్బేసింది. కలెక్షన్ పరంగా బ్రేక్ ఈవెన్ అయితే అయ్యింది, స్టోరీ పరంగానే కొంచెం బ్యాడ్ నేమ్ అయితే తెచ్చింది లోకి గారికి. అండ్ తర్వాత 1000 కోట్లు అనుకున్న కూలీ మూవీ కూడా చావు దెబ్బేసింది. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? అండ్ ఇప్పుడు లోకి గారు ఖైదీ 2 తీస్తారని న్యూస్ అయితే వచ్చింది. అండ్ చూడాలి మరి ఈ మూవీతోనైనా ఆయన మీద పడిన బ్యాడ్ నెగిటివిటీకి ఫుల్ స్టాప్ పెడతారేమో. అండ్ గట్టిగా అనుకుంటే ఈ యూనివర్స్ ని ఇంకో 2 మూవీస్ తో అయితే ఎండ్ చేయొచ్చు. బట్ ఆడియన్స్ ఈ యూనివర్స్ కి గట్టిగానే కనెక్ట్ అయ్యారు అండ్ ఆల్సో హైప్ కూడా చాలానే ఉందని లాగుతున్నారు అంతే. అండ్ ఎండ్ చేయాలంటే ఎలాగైనా ఎండ్ చేయొచ్చు. ఎలాగంటే విక్రమ్ ఎలాగో రోలెక్స్ ని చూసేసాడు, నెక్స్ట్ పార్ట్ లో విక్రమ్ అండ్ ఢిల్లీ కలిసి రోలెక్స్ ని లేపేస్తే యూనివర్స్ ఖతం. అండ్ ఇలాగ ఎండ్ చేసేస్తే ఇంకో జానర్ లో మూవీని ఆలోచించాల్సి వస్తుంది అండ్ రిస్క్ కూడా ఎక్కువ అని లాగుతున్నారు అంతే. అండ్ అవసరం లేకపోయినా సరే లియో మూవీని తీసి లియో క్యారెక్టర్ ని ఎల్సీయూకి లింక్అప్ చేసి దాస్ అండ్ కో కంపెనీ అని కొత్త స్టోరీని అల్లేరంతే. అండ్ చూడాలి ఇంకా ఎన్ని కొత్త క్యారెక్టర్స్ ని ఈ యూనివర్స్ లోకి లాగుతారు. అండ్ ప్రజెంట్ ఈ యూనివర్స్ లో లోకి గారు చెప్పిన ప్రకారం ఖైదీ 2, విక్రమ్ 2, లియో 2 అండ్ రోలెక్స్ ఒక మూవీ ఉంటది అని అయితే చెప్పారు. అండ్ ఇక్కడికే యూనివర్స్ ఎండ్ అవుతుందో లేదో ఇంకా చెప్పలేం, ఎందుకంటే ఆయన కూడా ఎక్కడ కరెక్ట్ గా అయితే మెన్షన్ చేయలేదు. అండ్ అలాగే ఆయన దగ్గర ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీ ఉందన్నారు, అది ఎప్పుడు వస్తుందేమో. అండ్ ఆల్సో కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ గారి మల్టీ స్టారర్ అండ్ ప్రభాస్ గారితో ఒక మూవీ అండ్ తర్వాత రామ్ చరణ్ గారితో ఒక మూవీ. అండ్ వీటితోనే ఆయన దగ్గర 8 మూవీస్ ఉన్నాయి. మూవీకి 2 years వేసుకున్న 16 years ఆయన కంటిన్యూగా మూవీస్ తీస్తూనే ఉండొచ్చు. అండ్ ఇంకా మయాన కొత్త మూవీస్ ఏమన్నా యాడ్ అవుతాయేమో ఆయనకే తెలియాలి.
లోక యూనివర్స్ లో ఫస్ట్ మూవీ లోక చాప్టర్ 1 చంద్ర. అండ్ అట్ ప్రెసెంట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎంతంటే ఈ మూవీ నియర్లీ వరల్డ్ వైడ్ గా 300 crores ప్లస్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీకి ఓన్లీ 30 crores బడ్జెట్ ని మాత్రమే ఖర్చు పెట్టారు. అండ్ ఇంత లో బడ్జెట్ లో ఈ రేంజ్ విజువల్స్ ని క్యారీ చేయడం అంటే మామూలు విషయం అయితే అస్సలు కాదు. అండ్ ఆల్సో లో బడ్జెట్ లో హై క్వాలిటీ మూవీస్ ని అందించడంలో మలయాళం ఇండస్ట్రీ ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు యాక్టర్ రెమ్యునరేషన్ కన్నా ప్రొడక్షన్ కే ఎక్కువ బడ్జెట్ పెడతారు కాబట్టి. బట్ మిగతా ఇండస్ట్రీలో యాక్టర్ రెమ్యునరేషన్ 30 ఉంటే ప్రొడక్షన్ కాస్ట్ పావలా మాత్రమే ఉంటుంది. అందుకే లో బడ్జెట్ లో మంచి మూవీ తీసారా అనే మూవీస్ మనకి కొన్ని మాత్రమే కనిపిస్తాయి. అండ్ యూనివర్స్ లో వస్తున్న నెక్స్ట్ మూవీకి సంబంధించి రీసెంట్ గా అనౌన్స్మెంట్ కూడా చేసేసారు. అండ్ అనౌన్స్మెంట్ ప్రకారం నెక్స్ట్ మూవీ దుల్కర్ అండ్ టోవినో థామస్ కాంబినేషన్ లో అయితే ఉండబోతుంది. అండ్ కరెక్ట్ గా క్లిక్ అయితే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫస్ట్ 1000 crores మూవీ ఈ యూనివర్స్ నుంచే దొరకచ్చు. అండ్ ఫస్ట్ పార్ట్ 300 crores దాకా కలెక్ట్ చేసిందంటే నెక్స్ట్ పార్ట్ ఇంకే రేంజ్ లో కలెక్ట్ చేయొచ్చు. జస్ట్ ఇమాజిన్ అంతే. మహావతార్ నరసింహ ఇండియాస్ హైయెస్ట్ కలెక్టెడ్ యానిమేటెడ్ మూవీ. ఈ యూనివర్స్ కి బునాది ఈ మూవీనే. అండ్ ఆల్సో ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందే ఈ యూనివర్స్ లో వస్తున్న ప్రతి మూవీ గురించి అప్డేట్ అయితే ఇచ్చేసారు. అండ్ ఆల్సో ఎన్ని మూవీస్ ఉంటాయి అండ్ ఏ ఇయర్ లో రిలీజ్ అవుతాయని క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇది కదా నిజమైన ధైర్యం అంటే. ఎందుకంటే రిలీజ్ అయిన మూవీ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియదు. బట్ అన్ని మూవీస్ ని తీయాలనే సంకల్పం ఉంది కదా, దానికి రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఆల్సో ఈ మూవీ మీద ఆయన పెట్టిన హార్డ్ వర్క్ అంతా ఇంత కాదు. ఫస్ట్లీ ఈ మూవీ స్టార్ట్ అయింది ఎప్పుడో 2020లో. అండ్ అప్పుడే ఈ మూవీకి డైరెక్టర్ తో పాటు ప్రొడ్యూసర్ కూడా ఆయనే, అశ్విన్ కుమార్ గారు. అండ్ ఎలాగైనా ఈ మూవీని 4 to 5 crores బడ్జెట్ లో కంప్లీట్ చేయాలని ఒక CGI టీమ్ తో అయితే స్టార్ట్ అయ్యారు. అండ్ అప్పుడే కరోనా రావడం అండ్ ఆల్సో CGI టీమ్ లో ఉన్న వర్కర్స్ జాబ్ మానేయడంతో మూవీ అవుట్పుట్ కూడా బారాలేదంట. అండ్ తన మైండ్ లో ఉన్నట్టే మూవీ రావాలని మూవీని మళ్ళీ రీస్టార్ట్ చేశారంట. అండ్ అప్పటికే తన దగ్గర ఉన్న బడ్జెట్ అయిపోవడంతో తన ప్రాపర్టీస్ మొత్తం అమ్మేసి అండ్ ఆల్సో తన రిలేటివ్స్ దగ్గర అప్పు తీసుకుని మరీ మూవీని కంప్లీట్ చేశారంట. అండ్ ఫైనలీ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ తో 5 years తర్వాత 2025 కి ఈ మూవీని అయితే కంప్లీట్ చేశారంట. అండ్ OTT ఆఫర్ వచ్చినా సహా ఎలాగైనా ఈ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయాల్సిందే అని హొంబాళే బ్యానర్స్ ని అయితే అప్రోచ్ అయ్యారంట. అండ్ హొంబాళే వాళ్ళు మూవీ అవుట్పుట్ ని చూసి అండ్ ఆల్సో తన దగ్గర ఉన్న యూనివర్స్ ఐడియా కూడా బాగా నచ్చడంతో మొత్తం మూవీస్ ని వాళ్లే ప్రొడ్యూస్ చేస్తాను కూడా రెడీ అయ్యారు. ఫైనలీ తన హార్డ్ వర్క్ కి హొంబాళే నుంచి మంచి సపోర్ట్ అయితే దొరికింది. అండ్ ఆల్సో మూవీ రిలీజ్ అయ్యాక మంచి సక్సెస్ కూడా దొరికింది. అండ్ నెక్స్ట్ 2027 లో ఈ యూనివర్స్ నుంచి మరో మూవీ రాబోతుంది, మహావతార్ పరశురామ్. అండ్ నెక్స్ట్ హిట్ యూనివర్స్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్, డైరెక్టెడ్ బై శైలేష్ కొలను. అండ్ యాక్టర్స్ కేస్ 1 విశ్వక్సేన్, కేస్ 2 అడ్విశేష్ అండ్ కేస్ 3 నాని. అండ్ రీసెంట్ అప్కమింగ్ మూవీ కేస్ 4 కార్తీ. తెలుగు రాదనుకున్నావా? బైలింగుల్ రా నేను. అండ్ ఈ యూనివర్స్ లో వచ్చే ప్రతి మూవీ కూడా క్రైమ్ అండ్ థ్రిల్లర్ జోనర్ లో మాత్రమే ఉంటాయి. అండ్ ఆల్సో ఈ యూనివర్స్ లో వచ్చిన ప్రతి మూవీ కూడా కలెక్షన్స్ వైజ్ మంచి సక్సెస్ అయితే చూసినాయి. అండ్ ఈ యూనివర్స్ లో వచ్చిన మూవీస్ లో ప్యారలల్ గా ఉండేది HIT టీమ్ మాత్రమే. ప్రతి మూవీలో ఈ టీం ఒక కేస్ ని సాల్వ్ చేస్తుంది, అదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్. బట్ ఆ కేస్ లో ఎన్ని ట్విస్ట్స్ అండ్ టర్మ్స్ ఉంటాయి అనేదే మూవీ. అండ్ ఆల్సో ప్రతి మూవీ కూడా ఒక కొత్త వేలో ఉంటుంది. లైక్ ఇన్వెస్టిగేషన్ అవనివ్వండి, క్యారెక్టరైజేషన్ అవనివ్వండి, లేకపోతే విలనిజం అవనివ్వండి, ఆడియన్స్ కి ఒక కొత్త ఇంట్రెస్ట్ ని కల్పించే విధంగానే ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద గుడ్ థింగ్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఎందుకంటే ప్రతి మూవీ ఒకే ప్యాటర్న్ లో ఉండదు కాబట్టి. అండ్ హిట్ 1 మూవీకి నియర్లీ 6 crores బడ్జెట్ ని అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఈ మూవీ నియర్లీ వరల్డ్ వైడ్ గా 11 to 12 crores వరకు అయితే కలెక్ట్ చేసింది. అండ్ హిట్ 2 కి నియర్లీ 15 crores బడ్జెట్ ని అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 41 crores దాకా అయితే కలెక్ట్ చేసింది. అండ్ హిట్ 3 కి 70 crores బడ్జెట్. అండ్ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 120 crores దాకా అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ 3 మూవీస్ నాని గారి యునానిమస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినాయి. అండ్ హిట్ 4 మూవీ ఎప్పుడు వస్తుందని సరైన అప్డేట్ అయితే లేదు, చూడాలి మరి ఎప్పుడు వస్తుందో. మాక్సిమం అందరూ సూపర్ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ మూవీస్ కి మాత్రమే సినిమాటిక్ యూనివర్సెస్ ని లేకపోతే సీక్వెల్స్ ని తీస్తారు. బట్ ఒక ఫ్లాప్ అయిన మూవీని కనెక్ట్ చేసి సినిమాటిక్ యూనివర్స్ ని బిల్డ్ చేసిన ఏకైక పర్సన్ సుజిత్ మాత్రమే. అండ్ ఆల్సో సుజిత్ గారు ఓజీ మూవీకి ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ ఉండబోతుందని అయితే అప్డేట్ ఇచ్చారు. అండ్ ఇవి రెండు ఒకే మూవీలో ఉండబోతున్నాయా వేరే వేరే మూవీ అనేది కరెక్ట్ గా తెలియదు. అండ్ ఆఫ్లైన్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మ్యూచువల్ ఫ్యాన్ బేస్ ఏదన్నా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ దే. మీరు కూడా చూసే ఉంటారు, వీళ్ళిద్దరిలో ఏ ఒక్క హీరో మూవీ రిలీజ్ అయినా థియేటర్
ఆర్ అవుట్ సైడ్ వీడిద్దరు కొలాబరేషన్ బ్యానర్ ఒకటైనా ఉండే ఉంటది. అండ్ ఇలాంటి ఇద్దరు హీరోస్ ఒకే మూవీలో కనిపిస్తే ఇండియన్ రికార్డ్స్ ఎలాగున్నా తెలుగు స్టేట్స్ రికార్డ్స్ మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి. అండ్ అట్ ప్రెసెంట్ సుజిత్ నాని గారితో అయితే మూవీ తీస్తున్నాడు. అండ్ ఈ మూవీ యూనివర్స్ కి లింక్ ఉంటుందో లేదో కరెక్ట్ గా తెలీదు. అండ్ ఈ మూవీ తర్వాత ఓజీ మూవీకి వర్క్ చేస్తాను అని అయితే సుజిత్ గారు చెప్పారు. అండ్ చూడాలి మరి యూనివర్స్ లో నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందో. అండ్ ప్రెసెంట్ మాట్లాడుకునేది అయితే తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ యూనివర్స్ ఏదైనా ఉంది అంటే అది పీవీసీయూ యూనివర్సే. ఎందుకంటే ఇది ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ మీద వస్తున్న యూనివర్స్ కాబట్టి. అండ్ ఈ యూనివర్స్ కి బునాది హనుమాన్ మూవీ అని మీ అందరికి తెలిసిందే. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికే 2 years అవడానికి వచ్చింది. బట్ ఆయన నుంచి ఇంకా ఎటువంటి మూవీ అయితే రిలీజ్ అవ్వలేదు. బట్ యూనివర్స్ లో మాత్రం ఇప్పటికే 4 movies అయితే అనౌన్స్ అయినాయి. అండ్ దాంట్లో యాజ్ యూజువల్ మీకు తెలిసిందే హనుమాన్ 2 అండ్ నెక్స్ట్ అధీరాయ్ అండ్ మహాకాళి అండ్ సింబా మోక్షజ్ఞ కాంబినేషన్ లో. అండ్ వీటిల్లో జై హనుమాన్ మూవీ అండ్ అధీరా మూవీని నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ అవ్వచ్చు. అండ్ హనుమాన్ మూవీ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగానే ఆడింది. అండ్ జై హనుమాన్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి గట్టిగా ఆడిందంటే యూనివర్స్ ఇండియాలోనే టాప్ లో ఉంటుంది. అండ్ ఈ యూనివర్స్ లో కూడా ఒకే మూవీ రిలీజ్ అయ్యింది కాబట్టి పెద్దగా మాట్లాడుకునేది అయితే ఏం లేదు. అండ్ ఇప్పటికే వీడియోలో చాలా ఎక్కువ అయింది. ఇక్కడ వరకు ఎవరో చూడాలనుకుంటున్నా. అండ్ చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.